మూసీ ఫేజ్ 1కు 5,900 కోట్లట. అంచనాలు రూపొందిస్తున్న అధికారులు. హిమాయత్ సాగర్, బాపు ఘాట్, గండిపేట్ టు బాపు ఘాట్. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకట, గండిపేట్ నుంచి బాపు ఘాట్ వరకట. భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం, విజ్ఞాన కేంద్రం తుది దశకు డిపిఆర్ అట. 13వ తేదీన పూర్తి వివరాలు వెల్లడిస్తారట. ఇక ఏదేమైనా కూలగొట్టుడే, గాంధీ విగ్రహం పెట్టుడే, చేసుడే అంటున్నాడు. ఇప్పుడు దీన్ని సుందరీకరణ అనాలట. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు మూసీని సుందరీకరిస్తారట. నువ్వే అన్నావు కదా, ఇదే హిమాయత్ సాగర్ గండిపేటలో లీడర్ల ఫామ్ హౌస్ల నుంచి వచ్చే వ్యర్థాలు డ్రైనేజ్ అంతలా కలుస్తున్నది, ఆ నీళ్లు మేము తాగాలనా అని నువ్వు మాట్లాడినావా? ఆ నీళ్లు మా పొలాలకు రావాలనా అని నల్గొండ జిల్లాకు పోయి మాట్లాడినావు కదా. మరి ఆ హిమాయత్ సాగర్ చుట్టూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది, కూలగొట్టు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంది, కూలగొట్టు. కేవీపీ ఫామ్ హౌస్ ఉంది, కూలగొట్టు. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంది, కూలగొట్టు. ఇంకా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారవి బడా లీడర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయి, మొత్తం కూలగొట్టు, నిలమట్టం చేయి. నువ్వు ఫస్ట్ ఆ పని చేయి. ఆ పని చేయవు. దాంట్లో ఉన్న డ్రైనేజ్ని, ఆ వ్యర్థ జలాలని తీసేసే ప్రయత్నం నువ్వు చెయ్యవు. చేయకుండా ఆడ పోయి లైట్లు పెడతా, ఇంకోటి పెడతా, అది కడతా, ఇది కడతా అని మాట్లాడతావు. హిమాయత్ సాగర్ టు బాపు ఘాట్, గండిపేట్ టు బాపు ఘాట్ అట. మ్యాక్సిమం ఎక్కువగా మూసి నాశనమైంది బాపు ఘాట్ నుంచి హైదరాబాద్ కోర్ ఏరియాని ఎక్కువగా డ్యామేజ్ అయింది, నాశనమైంది. అవతల కూడా శంకరపల్లి, జన్వాడ నుంచే అయింది. బట్ అంతకంటే భయంకరంగా ఈ హైదరాబాద్ కోర్ ఏరియాలోనే డ్రైనేజ్తోని, ఈ ఫార్మా వ్యర్థాలతోటి నాశనం అయిపోయింది. దాన్ని నువ్వు ఫస్ట్ చేయాల్సింది పోయి, ఆల్రెడీ బాగా ఉన్న దగ్గర పోయి నువ్వు సుందరీకరణ నువ్వు చేసేది ఏంది? దానికి 6,000 కోట్లు ఏంది? ఆలోచించండి ఒకసారి. దానికంటే 5,900 కోట్లు ఖర్చు పెడతారట. ఇప్పుడు ఎవడన్నా అడిగిండా? ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టాలా, మ్యూజియం ఏర్పాటు చేయాలా, ఇంకోటి ఎవడన్నా అడిగిండా? ఏం మ్యూజియం, ఏం విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తావు? తెలంగాణలో లైబ్రరీలు ఉన్నాయి, ఆ లైబ్రరీలలో పుస్తకాలు ఉన్నాయా? లైబ్రరీలో లైబ్రరీయన్ ఉన్నాడా? విజ్ఞానం ఎట్లొస్తుంది? విజ్ఞానం ఓన్లీ ఆ బాపుగాడి దగ్గర ఒక విజ్ఞాన కేంద్రం పెడితే అందరికి విజ్ఞానం అందుతుందా? ఇక మూసీ నదీ పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులో ఫేజ్ 1ను 5,900 కోట్లతో చేపట్టేందుకు అంచనాలు రూపొందిస్తున్నారు. ఫేజ్ 1కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక తుది దశకు చేరుకున్నది. మూసీ, ఈసా నదులు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించే ప్రాంతం నుంచి లంగర్ హౌస్లోని బాపు ఘాట్ వరకు ఇరువైపులా అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నారు. బాపు ఘాట్ వద్దే గాంధీ సరోవర్ ప్రాజెక్టును కూడా చేపట్టబోతున్నారు. అక్కడే భారీ గాంధీ విగ్రహం, మ్యూజియం, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్ చేస్తున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై మంత్రులు, నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాలతో రేవంత్ రెడ్డి ఈ నెల 13వ తేదీన పూర్తి స్థాయిలో చర్చించి వివరాలు వెల్లడించే అవకాశం ఉందట. మూసీ నదిని పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్ నుంచి తూర్పు ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఏది నార్సింగ్ నుంచి గౌరెల్లి వరకట, ఇరువైపులా 110 కిలోమీటర్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. మూసీ నదిని పునరుజ్జీవం చేసే ఈ ప్రాజెక్టుపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం మొత్తం పూర్తయిందట. ఫేజ్ 1లో హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.8 కిలోమీటర్లు అభివృద్ధి చేయబోతున్నారు. ఫేజ్ 1లో పన్నులు, ఇతరత్రా చెల్లింపుల కోసమే 1,596 కోట్ల వరకు ఖర్చు అయిందట. ఫేజ్ 1లో భాగంగా ప్యాకేజీ 1 కింద హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 9.2 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా 50 అడుగుల బఫర్ జోన్ పరిధిలో 1,684 కోట్లతో అభివృద్ధి చేయడానికి అంచనాలు రూపొందిస్తున్నారు. ఇక ప్యాకేజ్ 2 కింద ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పొడవున ఇరువైపులా 50 అడుగుల బఫర్ జోన్ పరిధిలో 1,992 కోట్ల అభివృద్ధి చేయడానికి అంచనాలు రూపొందించారట. ఇది నాకు తెలిసి 10,000 కోట్ల దాకా పెరుగుతుందండి, డౌటే లేదు. ఒకవేళ ఈ పనంతా చేయాలంటే 10,000 కోట్లు ఆ పైన అయితే తప్ప ఆ లోపు అయ్యే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టులో భారీ గాంధీ విగ్రహానికి 70 కోట్లట. విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ధికి మొత్తంగా 200 కోట్ల వరకు ఖర్చు అవుద్దట. మరి దేనికి మరి 70 కోట్లు? 70 కోట్లు అంటే 70 రూపాయలా లేకపోతే 70 పైసలా? అంత అవసరం ఏముంది? ఆ విగ్రహం పెట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంత పెద్ద రివ్యూ చేసింది కదా, స్కూళ్ళ మీద నువ్వు చేసిన రివ్యూ ఏమన్నా ఉందా ఇంత పెద్దగా? అసలు రాష్ట్రంలో తక్షణ అవసరాలు ఏమున్నాయి, ప్రయారిటీ ఏంటి అన్న దాని మీద కదా మీరు డెవలప్ చేయాల్సింది. ఎక్కడి నాయకులరా నాయన మీరు?